విశ్వక్సేన్ గారి మాటల్ని వినేద్దాం. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ మినిట్ నోటీస్లో కూడా ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక 1 year అయినట్టుంది నాది కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 2 films మినిమం రిలీజ్ చేసుకుంటూ వచ్చినుండే. బట్ మై లాస్ట్ ఫిలిం యాక్చువల్లీ ఐ రియలైజ్ దట్ ఐ వాజ్ లిటిల్ అన్కాన్షియస్ కొంచెం లాస్ట్ 1-2 ఫిలిమ్స్కి. సో నా మంచి సినిమాలకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు అండ్ వెన్ ఐ మేక్ ఎ బ్యాడ్ ఫిలిం ఆల్సో ఐ వాంట్ టు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ నా ఫిల్మోగ్రఫీ మీద చాలా నమ్మకం, ఒకటి బాండింగ్ బిల్డ్ అయి ఉంటుంది ఆడియన్స్కి నాకు. ఫ్రమ్ మై ఫస్ట్ ఫిలిం వెళ్ళిపోమకి కావచ్చు, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్ హిట్ చేసుకుంటూ వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మంచి సినిమా చేసినప్పుడు నన్ను వితౌట్ ఎనీ రిలేషన్, వితౌట్ ఎనీ కండిషన్ మీరందరు సపోర్ట్ చేసారు. కాబట్టి డెఫినెట్లీ వెన్ ఐ మేక్ బ్యాడ్ ఫిలిం యూ హ్యావ్ ఆల్ రైట్ టు సే దట్ ఐఎమ్ నువ్వు చేస్తుంది తప్పురా అని చెప్పి. డెఫినెట్లీ నాకు నన్ను ఎక్కువ ప్యాంపర్ చేయడం వల్ల పేరెంట్స్ మందలించలేకపోయారు. ఐ థింక్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరందరూ వేకప్ కాల్ ఇచ్చారు ఒకటి. సో డెఫినెట్లీ విత్ దిస్ ఫిలిం అగైన్ ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ 1. సో 1 నుండి మళ్ళీ మొదలు పెడతా. ఎవ్రీ ఫిలిం ఆఫ్ మైన్ ఐ విల్ బీ వెరీ రెస్పాన్సిబుల్. సో ఇట్ స్టార్ట్స్ విత్ ఫంకీ అండ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ వచ్చి ఒక 2 or 10 minutes డెఫినెట్లీ అనుదీప్తో పనిచేసిన తర్వాత నాకు అసలు సినిమా మీదనే కాదు లైఫ్ మీద కూడా ఒక కొత్త పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది. డెఫినెట్లీ అ వెరీ వెరీ యూనిక్ ఫెలో. హిస్ రైటింగ్ ఈస్ డిఫరెంట్, హిస్ హ్యూమర్ ఈస్ డిఫరెంట్. సో దిస్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ లైక్ వర్త్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. సో వాచ్ ఫంకీ ఆన్ Feb 13th ఇన్ థియేటర్స్ అండ్ ఫర్దర్గా మాట్లాడదాం. విశ్వక్సేన్ గారు